రేవంత్ రెడ్డి గారిని కలిసారు. కలిసిన తర్వాత ఆయన మీకు చెప్పినాక కూడా మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాల్సి వచ్చింది? మేము ఈరోజు ప్రెస్ మీట్ కాదమ్మా మాది. ఉద్యోగ సంఘాలుగా ప్రతి సంఘానికి ప్రతి 3 నెలలకి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉంటుంది, ప్రతి 6 మంత్స్కి జనరల్ బాడీ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ జేఏసీ కూడా ప్రతి 3 మంత్స్కి మేము రివ్యూ చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు చెప్పిన హామీ ఇచ్చిన మేరకు మార్చి 31 లోపు ఆర్థికపరమైన బిల్లులు ఏమీ అడగొద్దు, ఆర్థికేతర ఏమని కంప్లీట్ చేస్తా అని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఆర్థికపరమైన కూడా క్లియర్ చేస్తా అని చెప్పారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాకపోతే కొన్ని క్లియర్ అయినాయి, సాధారణ బదిలీ అయినాయి, 1వ తరగతి జీతం తీసుకుంటున్నాం, కొన్ని ప్రమోషన్లు ఇచ్చారు, కొంత రిక్రూట్మెంట్స్ అయినాయి, కొంతవరకు ఉంది. కొన్ని పెండింగ్ బిల్స్ ఒక 10,000 కోట్లు క్లియర్ అయినాయి, కానీ ఇంకా 8,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అవి క్లియర్ కావాలి. సిపిఎస్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ అడ్జస్ట్ కావట్లేదు, కావాలి. వాటితో పాటుగా హెల్త్ కార్డ్స్ పెండింగ్ ఉంది, పిఆర్సీ పెండింగ్ ఉంది, పిఆర్సీతో పాటు సిపిఎస్ ఎంప్లాయీస్ పెండింగ్ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ 57 సమస్యలు ఉన్నాయి. 1, 2 కాదు, 57 ఉన్నాయి. అవి కూడా ప్రధానమైనవి, అతి ప్రధానమైనవి 6 ఉన్నాయి. మేము 6 సమస్యలు తీర్మానం చేశాం. ఈరోజు కూడా కొన్ని డిపార్ట్మెంట్లు, అది గ్రంథాలయ సంస్థ కావచ్చు, వైద్య పరిషత్ కావచ్చు, మార్కెటింగ్ కమిటీ కావచ్చు, వాటితో పాటుగా ఉన్న ఐకేపీ, ఈజీఎస్, డిఆర్డిఏ డిపార్ట్మెంట్లు కావచ్చు, 1వ తరగతి జీతాలు రావట్లేదు. కొంతమంది అవుట్ సోర్సింగ్ కూడా రావట్లేదు. ఇంకా ఎన్ని స్ట్రీమ్ లైన్ కాలేదు. కొన్ని 010 కింద మార్చాలి, కొన్ని 1వ తారీఖుకి అవుట్ సోర్సింగ్ ద్వారా శాలరీస్ ఇవ్వాలి.